రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముహూర్తం కూడా ఖరారైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలుస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమైన రేవంత్ రెడ్డి నూతన టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇక కేబినెట్ లో 6గురికి ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6గురికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. ఈ మేరకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మంత్రి పదవుల కోసం సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు 2 పేర్లతో జాబితాను కేసీ వేణుగోపాల్కు అందజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ 6గురికి ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 4గురిని మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ లిస్టును సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం, మంత్రులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని సూచన చేసినట్టు తెలుస్తుంది. 4 మంత్రి పదవులకు 6 నుంచి 8 మంది రేసులో ఉన్నారు. ఈ దఫాలో ఛాన్స్ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 6 మంత్రి పదవులతో పాటు 37 నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అయితే వీటిపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరి గెలుపు కోసం కృషి చేసిన వారికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. 1-2 రోజుల్లో నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తుంది. ఇక 6 మంత్రి పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, 2 బీసీలకు, 1 లంబాడీలకు, మరొకటి మైనార్టీలకు ఇస్తారని తెలుస్తుంది. 6 పదవుల్లో హోం, విద్య, కార్మిక, మున్సిపల్ కీలకంగా ఉన్నాయి. ఇందులో హోంశాఖను నిజామాబాద్ కు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇస్తారని సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో 2కి మంత్రి పదవులు, 1కి డిప్యూటీ స్పీకర్ పదవి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వరించే అవకాశం ఉంది. ఇక మంత్రి పదవులనే ఎంపిక చేసే దాంట్లో సామాజిక వర్గాల సమీకరణ కీలకం కానుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండగా బీసీలు కూడా ఎక్కువగానే పదవులు ఆశిస్తున్నారు. మరోవైపు వెలమ సామాజిక వర్గం కోట ఇప్పటికే భర్తీ కాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు సామాజిక వర్గమే అడ్డుగా మారుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.